హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు బాగున్నారు? అందరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుచున్నాను. నేను బీరకాయ కూర కోసం అయితే ఆయిల్ అయితే ఇస్తున్నానండి. ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గాను ఉంటుంది, అలా టేస్టీగాను ఉంటుంది. చూసారా, కావాల్సిన పదార్థాలు: వెల్లుల్లిపాయలు, పచ్చెనపప్పు, ఆవాలు, మినపప్పు, ఎండుమిరగాయలు, జీలకర్ర అయితే వేస్తున్నానండి. చూసారా, మినపప్పు వేసాను, అలాగే పచ్చెనపప్పు వేసాను, వెల్లుల్లిపాయలు వేసాను, అలాగే నేను జీలకర్ర వేసుకున్నానండి. ఇక్కడ ఆవాలు అలాగే ఎండుమిరగాయలు వేస్తున్నాను. కడియబెట్టుకోవాలి చక్కగా. ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. బీరకాయ కూర మంచిది తినటం వల్ల, బీరకాయని తినటం వల్ల మంచిది. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను చాలా రోజులైంది కుకింగ్ వీడియో చేసి, ఎందుకంటే కాస్త ఒంట్లో బాగాలేని వల్ల నేను చేయట్లేదు. అలాగే నేను ప్రార్థనకి వెళుతున్నాను కాబట్టి వారం రోజుల వరకు ప్రార్థనలు ఉంటాయి. ప్రార్థనలు పెడుతూ ఉంటాను. చూడండి, వంటలే కాకుండా మనకి దేవుడు కూడా ఉండాలి. తిండే కాకుండా దేవుడు మరి మనల్ని ఆశీర్వదిస్తేనే ఇవన్నీ చేసుకోగలుగుతాము. అలాగే నేను పెట్టే ప్రార్థనలు కూడా చూడండి ఫ్రెండ్స్, తప్పకుండా చూడండి. చూసారా, నేను టమాటీలు అయితే వేస్తున్నానండి. టమాటీలు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కొత్తిమీర, అలాగే కరివేపాకు వేసుకున్నానండి. చక్కగా కలిగి పెడుతున్నాను. ఇప్పుడు బీరకాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకున్న ముక్కలు వేస్తాను. సగం మగ్గినాయి కాబట్టి అవి కలిపి మగ్గుతాయండి. చాలా సింపుల్ అండి. బీరకాయ ముక్కలు చక్కగా చిన్నగా కట్ చేసుకున్నాను. మొత్తం కలిగి పెట్టుకోవాలి, మగ్గనివ్వాలి. మన పచ్చిమిరకాయలు, ఎండుమిరకాయలు వేసుకున్నాం కాబట్టి పెద్ద కారం ఏమి వేసుకోక్కర్లేదు. లిటిల్ కారం, కొంచెం పసుపు వేసుకుంటే సరిపోతుంది. అప్పుడప్పుడు బీరకాయలు తింటూ ఉండండి, చాలా ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. అన్నీ విటమిన్స్ ఉన్నాయి, అన్ని కూరగాయలు తినాలి. మనము ఏమి తినకే అనారోగ్య పాలవుతున్నాము. అన్ని వెజిటేబుల్స్ అనేది చాలా మంచిది. ఒక్కో దాంట్లో ఒక్కొక్క విధమైన విటమిన్స్, మంచి విటమిన్స్ ఉంటూ ఉంటాయి. అలాగే ఫ్రూట్స్ కూడా తీసుకోండి. ఇప్పుడు మనం అన్నీ మందులేసినవి తింటున్నాము మనం, కానీ ఏమీ మనకి అంత బాగుండలేదు. హెల్త్ అనేది చాలా జాగ్రత్తగా ఉండండి. వైరస్ ఫీవర్ అయితే ప్రతి మనిషికి వస్తుందండి. చాలా జాగ్రత్త. వెయిట్ లెస్ పడిపోతున్నాయి. అలాగే వెయిట్ లెస్ పడిపోతే కనుక బొబ్బాయి ఆకులు రసం తీసుకుని తాగుతూ ఉండండి. కానీ నేను మీ మంచి కోసం చెప్తున్నాను, నా మంచి కోసం చెప్తున్నాను. ఎందుకంటే నాకు తగ్గడానికి 3 వారాలు పట్టింది జ్వరము. హాయ్ ఫ్రెండ్స్, నా కోసం ప్రార్థించండి. మీకోసం నేను ప్రార్థిస్తూ ఉంటాను నా అనుదిన ప్రార్థనలో. అలాగే చూసారా, నేను మొత్తం కలియబెట్టుకున్నాను. చూసారా, చక్కగా బీరకాయలు వాటర్ అయితే బాగా దిగిందండి. ఇంకా దగ్గరికి వచ్చింది కాబట్టి పసుపు వేసుకున్నాను. 1 స్పూన్ పసుపు, అలాగే కారం వేసుకున్నానండి. ముందుగా నేను కలియబెట్టినప్పుడు ఉప్పు వేసుకున్నాను కదండి, సాల్ట్ వల్ల చక్కగా మెత్తగా అయిపోయింది. ఇది కూడా కాస్త దగ్గరకు వచ్చేస్తే అయిపోయినట్టే. సింప్లిసిటీ వెరీ బ్యూటీ అంటారు కదా. ఈ విధంగా కూర చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, వాచ్ మై వీడియో. ఈ విధంగా చేసుకుని ఆరోగ్యంగా ఉండండి. ఇలా చక్కగా మగ్గనిచ్చితే సరిపోతుందండి, దగ్గరికి వచ్చేస్తుంది. సరే, చాలా వరకు వాటర్ అనేది పోయింది. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. కొంచెం గుజ్జుగా, మరీ డ్రై కాకుండా కర్రీగా ఉంచుకోవాలి కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.